క్యాబేజీ ఏంటక్క తిడుతున్నావు అనుకుంటున్నారా? మనం ఇవాళ క్యాబేజ్ తో స్పెషల్ చేసుకుంటున్నాం. నాకు తెలిసి దీనికంటే ముందైతే తిట్టుకుంటారు నన్ను. క్యాబేజ్ పట్టుకోగానే మంచూరియా చేసేస్తుంది అనుకుంటున్నారేమో, అస్సలు కాదు. మీ అందరికి తెలిసిందే కదా, ఒకరోజు ఫుల్ గా తినేస్తే ఇంకొక వెయిట్ లాస్ బ్యాచ్ అనమాట మనం. సో ఈ రెసిపీ వెయిట్ లాస్ బ్యాచ్ కి మాత్రమే స్పెషల్ గా డెడికేట్ చేస్తున్నాను. సో నాకు తెలిసి అందరి ఇంట్లో ఖచ్చితంగా పొటాటోస్ అయితే ఉండే ఉంటాయి కదా, దాంతో పాటు క్యాబేజ్ కూడా తీసుకోండి. సన్నగా కట్ చేసుకొని ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. నేనైతే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మాక్సిమం వెయిట్ లాస్ కి ఆలివ్ ఆయిల్ అయితేనే బెటర్ అనమాట. నాకు తెలిసి చాలా మంది అనుకుంటున్నారు ఏంట్రా బాబు దయ్యాలు వేదాలు చెప్తున్నట్టున్నాయి అని. మా డైట్ అలానే మెయింటైన్ చేసుకోవాలి. ఒక రోజు బాగా కుమ్మేసేయాలి, ఇంకొక రోజు డైట్ మెయింటైన్ చేసుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ మొత్తం డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, చూసి మీరు కూడా ట్రై చేయండి. మన ప్లేటింగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. మొన్న చేసిన దబ్బకాయ పచ్చడి కలుపుకొని తింటున్నా, అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ సీరియస్ గా క్యాబేజ్ పొటాటో కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆ రోజు నాన్ వెజ్ లేదని ఫీల్ అయిపోకుండా ఇలాంటి కుకింగ్ మంచిగా చేసుకొని తినండి, మంచిగా